గీ ఒక్క పోరడు మాత్రం నాకు కావాలి. అరే నువ్వేమన్నా పాగలగానివా? ఈ రేటు 2 కోట్లే కదా. 2 కోట్ల కోసం 10 మందిని ఇచ్చేస్తావా? గిదేం బిజినెస్? అరే బై, గాళ్ళు పేరుకు మాత్రమే పేపర్లా 2 కోట్లేసిర్రు. నిజానికి మనం డిమాండ్ చేయాలి గాని 10 కోట్లు పైనే వస్తాయి. అయినా గవన్నీ నీకెందుకు? నా ప్లాన్స్ నాకుంటాయిలే గాని ముందు ఈ పోరడు ఏడున్నాడు చెప్పు. అరే ఇంకెక్కడుంటాడు? ఈ 2 కోట్ల కోసమని టెంప్ట్ అయ్యి వీళ్ళకే అప్పజెప్దామనుకున్నాను. దీని కోసం వేరే వాళ్ళు 5 కోట్లు ఆఫర్ చేసిర్రు. లాస్ట్ మూమెంట్ లో రూట్ మార్చి పోరగాన్ని వాళ్ళకే ఇచ్చేసిన. అవునా? ఆ, ఎవరాళ్ళు ఏడుంటారు? గవన్నీ నీకెందుకు బాయ్, సేల్ అయిపోయింది అంతే. గప్పుడు ఏమైంది? ఉండు, ఇలా గులగొలైతుంది. అస్సలు సేలు ఇప్పుడు స్టార్ట్ అవుతుందిరా. ఎక్స్ట్రా చేశారంటే మీ బాయి పుచ్చే పేలిపోద్ది సన్నాసులారా. ఇప్పుడు చెప్పరా, ఆ బాబు ఏడున్నాడు? చెప్పరా. చెప్పరా. కాదు సార్. వీడా? కాదు సార్. వీడు? కాదు సార్. వయసు ఎంత ఉంటుందో చెప్పరా. 25 నుంచి 30 లోపు ఉంటుంది సార్. కుర్రాడే సార్. వీడా? సార్ వీడే సార్. ఆర్య ఇదిగో వీడే సార్. మదన్ సార్ కానీ ఇతను అసలు మనిషి కాదు సార్. ఇతను వెనక వేరే ఎవరో ఉన్నారు సార్. వేరే ఎవరోనా? ఎవరో? ఎవరో తెలీదు సార్. కానీ అతను బాబుని మా దగ్గర నుంచి తీసుకుని ఆ మనిషికి అప్పచెప్పాడు సార్. వాళ్ళంతా ఎక్కడుంటారో తెలుసా? సార్ తెలుసు సార్. తెలుసు సార్. తెలుసు సార్. పొదరా. మదన్, ఇంతమంది అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? రాను రాను రాక్షసుల్లా తయారవుతున్నావు. బాబుని అప్పగిస్తావా లేదా పోలీసులకి ఫోన్ చేయమంటావా? నా ఇంట్లో అడుగు పెట్టే పోలీస్ ఎవడు? నా ఇంట్లో అడుగు పెట్టే పోలీస్ ఎవడు? ఎవరు నువ్వు?
ఛాయాదేవి నీ చిరకాల శత్రువుని. హౌ ఆర్ యు మిస్టర్ ఆర్యవర్ధన్? సారీ, టెన్షన్లో ఉన్న వాళ్ళని ఈ క్వశ్చన్ అడగకూడదేమో. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు? నీకు నాకు శత్రుత్వం ఏంటి? మొదటి పరిచయంలోనే అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆరాటం దేనికి ఆర్యవర్ధన్? ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ పోదాం. నువ్వు తనని బ్రతిమాలాల్సిన అవసరం లేదు. బాబుని అప్పగించడం తప్ప వాళ్ళకి మరో ఆప్షన్ లేదు. లేదంటే ఏమవుతుంది? ఆర్యవర్ధన్ గురించి నీకు పూర్తిగా తెలియదనుకుంటా. తను తలుచుకుంటే ఎప్పటికిప్పుడు ఈ క్షణంలో మీ ఇద్దరిని అరెస్ట్ చేయించగలడు. ఆర్యవర్ధన్ గురించి నాకు తెలీదా? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని విస్తరింపజేసిన ఈ ఆర్యవర్ధన్ గురించి నాకు తెలీదా? 25 వయసుకే యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. బిజినెస్ ఐకాన్, #1 బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద డికేడ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, ఎట్సెట్రా ఎట్సెట్రా అవార్డ్స్. హెల్పింగ్ నేచర్, డేరింగ్ డెసిషన్స్, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం, ప్రేమించిన వాళ్ల కోసం, ముఖ్యంగా తనని నమ్ముకున్న వాళ్ల కోసం ఎంతకైనా తెగించడం, శత్రువుల్ని సైతం క్షమించి వదిలేయడం, ఏ సమస్య వచ్చినా బెదరకుండా ఫేస్ చేయడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆర్యవర్ధన్ అంటే పవర్ ప్యాకేజ్. చాలా? ఇంకేమన్నా తెలుసుకోవాలా? అన్నీ తెలిసే మా దాదాని ఛాలెంజ్ చేస్తున్నావా? అసలు మా దాదాతో నీకేంటి శత్రుత్వం? చూడు మిస్టర్ నీరజ్, కొందరు స్వయంగా చేసిన తప్పుల వల్ల శత్రువుల్ని ఏర్పరచుకుంటారు. కొందరికి పరిస్థితులే శత్రువుల్ని తయారు చేస్తాయి. మరికొందరికి శత్రుశేషాన్ని వదిలేయడం వల్ల శత్రుశేషం పెరిగిపోతూ ఉంటుంది. చూడు, ఇప్పుడు నీకు నాకు ఉన్న శత్రుత్వం గురించి తెలుసుకొని ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీన్ని ఎలా పరిష్కరించాలనే డిస్కషన్కి రాలేదు. భానుకి తన బాబును అప్పగిస్తానని మాటిచ్చాను. సో మీకు మీరుగా బాబును అప్పగిస్తే సరిపోతుంది. లేదంటే నా స్టైల్లో బాబుని ఆఖరిసారిగా చెప్తున్నాను మదన్, నీ పద్ధతి మార్చుకుంటావా లేదా? నన్ను పద్ధతి మార్చుకోమని చెప్పే బదులు నువ్వే రూటు మార్చుకొని మాతో చేతులు కలపచ్చుగా సిస్. యా, రియల్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. జాయిన్ అస్ అంజలి. మనం ముగ్గురం కలిస్తే ఆర్యవర్ధన్ని నామరూపాలు లేకుండా చెయ్యొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆర్యవర్ధన్ కుటుంబ కోడలివి. వాళ్ళకి ఎంతో నమ్మకమైన దానివి. నమ్మించి గొంతు కొయ్యడం మరింత సరదాగా ఉంటుంది. ఏమంటావు అంజలి? మీకు పోయే కాలం దగ్గర పడిందనంటారు. ఆర్య సార్ని ఢీ కొట్టాలని చూసిన మహామహులే అడ్రస్ లేకుండా పోయారు. ఆఫ్టర్ ఆల్ మీరెంత?
ఆయన తలుచుకుంటే మీ జీవితాలనే తలకిందులు చేసేస్తారు. జాగ్రత్త. ఆ ఆర్యవర్ధన్లో ఏం మ్యాజిక్ ఉందో అర్థం కావడం లేదు. చుట్టూ అందరూ డై హార్ట్ ఫ్యాన్సే. క్రేజీ ఫ్యాన్స్. మంచితనానికి ఎప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు, ప్రేమ ఉంటాయి. అసూయ, ద్వేషాలకు తిరిగి అవే దక్కుతాయి. మదన్, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇక్కడితో ఇవన్నీ ఆపేసాయి. లేదంటే అమ్మ వాళ్ళకి నీ గురించి అంతా చెప్పేస్తాను. నీ అరాచకాలు వాళ్ళకి తెలియాలి కదా. స్టాప్ దిస్ నాన్ సెన్స్ అంజలి. నా అభిప్రాయంతో పని లేకుండా నీ డెసిషన్స్ నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు నా విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎక్కువ చేస్తే చెల్లివని కూడా చూడను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఆ ఇంటి మనుషులు ఎవరైనా మనకి సపోర్ట్ చేస్తే మనకి మరింత ప్లస్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, మాన్సి? ఎస్, మాన్సిని. మాన్సి అంటే నువ్వు నీరజ్ ఫస్ట్ వైఫ్ కదా? ఎస్. ఇప్పుడు మాత్రం మీతో చేతులు కలపడానికి వచ్చిన వర్ధన్ ఫ్యామిలీ శత్రువుని. ఇంతసేపు మీ మాటలన్నీ విన్నాను. జరిగిందంతా నాకు అర్థమైంది. నాకు మీరవసరం. నేను కూడా మీకవసరమే. రీజన్ ఏంటి, ఎందుకు అనేది నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. We can trust her. Okay. Welcome to Revenge Group. బాను, ఏంటిది? ప్లీజ్ గెట్ అప్. ఇంతకంటే కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలి సార్? నా బిడ్డని నాకు దక్కించిన దేవుడు సార్ మీరు. మీకు రుణపడి ఉంటాను. ప్లీజ్ గెట్ అప్ బాను. డోంట్ డూ లైక్ దిస్. మనిషికి మనిషి సహాయం చేసుకోవడం మానవత్వం. నేను అదే చేశాను, అంతే. ఇందులో గొప్పే ఉంది. లేదు సార్, మీ గొప్పతనం సార్, మీ మంచితనం. ఈ విషయంలో మీరు చాలా కష్టపడ్డారు. జెండే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ థ్యాంక్స్ సరిపోదు బాను. సండే బిర్యానీ పంపించాలి. క్యా రేష్మాజీ? మీకు ఏ సంబంధం లేకపోయినా నాకు అన్ని విధాల సహాయం చేస్తూ, ధైర్యం చెప్తూ, మోరల్ సపోర్ట్ ఇచ్చారు.
మీ మేలు మర్చిపోలేను సార్. బాను, నిన్ను నువ్వెప్పుడూ పరాయి అనుకోకు. నీకే అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా మేము నీకు సపోర్ట్గా ఉంటాం. ఓకే? మిమ్మల్ని అలా చల్లగా చూస్తాడు సార్. మరియా, మనం బయలుదేరదాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళొస్తాం. టేక్ కేర్ భాను. వెళ్ళొస్తామండి. బాయ్. సీ యూ. నేను ఎంత చెప్పినా మారేలా లేడు. పూర్తిగా ఆవిడ గ్రిప్ లోనే ఉన్నాడు. తను మారడని ఆ రోజు అర్థమైంది అంజలి. నీది వృధా ప్రయాస. ఆ విషయం నాకు అక్కడికి వెళ్ళాకే అర్థమైంది. తను చేసిన పనికి నేను మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. I'm really sorry for everything. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? నువ్వు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి? ఇంకా నువ్వు దాని గురించి ఏమో ఆలోచించుకో. అది కాదంటే నేను యూ డోంట్ ఫీల్ లైక్ దట్. మదన్ చేస్తున్న పనుల వల్ల నిన్ను జడ్జ్ చేస్తామని అస్సలు అనుకోకు. వి ట్రస్ట్ యూ కంప్లీట్లీ. ఇంకెప్పుడు నువ్వెవరికి సారీ చెప్పొద్దు. వీఆర్ ఆల్ ఫ్యామిలీ. దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అవును, ఇంతకీ ఆమె ఎవరు సార్? ఎందుకు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తుంది? మిమ్మల్ని నెగ్గడానికి మనకు కాని వాళ్ళందరినీ కలుపుకుంటుంది. అసలు తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్? అదే తెలుసుకోవాలి. సండే, తనెవరు? ఎక్కడి నుంచి వచ్చింది? తన వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా, లేక తనే లీడ్ చేస్తుందా? టోటల్ డీటెయిల్స్ గ్యాదర్ చేయి. ఓకే ఆర్య. ఆ డీటెయిల్స్ తెలిస్తేనే తను నన్ను ఎందుకు టార్గెట్ చేసిందో తెలుస్తుంది. యా, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ విద్యాభవన్. ఈ ప్రాజెక్ట్ టెండర్ మనం సొంతం చేసుకోగలిగితే మన కంపెనీ ద్వారా నాణ్యమైన స్కూల్స్ నిర్మించి వేలాది మంది స్టూడెంట్స్కి మంచి భవిష్యత్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది మనం సెంట్రల్ గవర్నమెంట్తో డీల్ చేసే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవుతుంది. ఆర్య, మరో 3 రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నువ్వు కోర్టు డిక్లేర్ చేస్తే మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. షూర్ సండే. మీరిద్దరూ ఆ వర్క్ మీద ఉండండి. ఓకే సార్. నీరజ్, దాదా, ఎవరార్యా? అన్నోన్ నెంబర్. అటెండ్ చేయి. హలో. హలో మిస్టర్ ఆర్యవర్ధన్ గారు. గొంతు విని ఎవరో గుర్తుపట్టే ఉంటారుగా. ఛాయాదేవి హియర్. ఎందుకు కాల్ చేశావు? మీ వాయిస్ లో అసహనం వింటుంటే ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాననుకుంటా. ఇంతకీ దేని గురించి డిస్కస్ చేస్తున్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ బిజినెస్ ని నన్ చేయడమే నా బిజినెస్ ఆర్యవర్ధన్. సెంట్రల్ గవర్నమెంట్
ప్రెస్టీజియస్ గా నిర్మించబోతున్న విద్యాభవన్ ప్రాజెక్టుకి ప్రైవేట్ కంపెనీస్ నుంచి టెండర్ రిలీజ్ చేస్తోంది. ఆ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకుని సొసైటీని ఉద్ధరించాలని నీ ఆరాటం, అంతేనా? తమరికి 24/7 నా బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ అనుకుంటాను. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. వాట్ నెక్స్ట్? ఆ ప్రాజెక్టుకి నీ కంపెనీ నుండి టెండర్ వెళ్ళకూడదు. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. గుడ్. నీది రిక్వెస్ట్ అయితే రిజెక్ట్ చేసేవాణ్ణి. అండ్ ఏమో, రేపు నీ పిల్లల్ని మళ్ళీ కిడ్నాప్ చేయిస్తానేమో. అంతటితో ఆపకుండా ఏకంగా వాళ్ళ ప్రాణాలే. నీ భర్త టెండర్ వేయకుండా ఆపి నీ పిల్లల్ని కాపాడుకు. కొత్త సిమ్తో సార్కి కాల్ చేసి ఛాయాదేవి బెదిరింపుల గురించి చెప్తే, వద్దు, అలా చెప్తే నేనెక్కడున్నాను అనేది సార్ ఈజీగా గెస్ చేసేస్తారు. పోనీ అన్నోన్ నంబర్ నుండి మెసేజ్ చేస్తే? ఎస్. హలో సార్, మీరు టెండర్ వేసే ఆలోచనలో ఉన్నారని తెలుసు, కానీ మన పిల్లల క్షేమం కోసం ఆ ఆలోచన విరమించుకోండి ప్లీజ్ సార్. లేదంటే ఆ ఛాయాదేవి వలన మన పిల్లలకి ఏ ప్రమాదమైనా జరగచ్చు. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. లేదు 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 లేదు, ఇలా చేస్తే సార్కి పిరికితనం నూరిపోసినట్టు అవుతుంది. మేము సార్కి బలం అవ్వాలి, కానీ బలహీనత కాకూడదు. అయ్యో, సార్కి మిస్డ్ కాల్ వెళ్ళిందే. ఎవరండి మీరు? నమస్కారం శారదాదేవి గారు. నమస్తే. మీరు? నా పేరు ఛాయా, ఛాయాదేవి. ఛాయాదేవి. నువ్వా? ఎందుకొచ్చావు మా ఇంటికి? అరే, వర్ధన్ కుటుంబం అంటే
అతిథి మర్యాదలకు పెట్టింది పేరు అని విన్నాను. మరి ఇంటికొచ్చిన గెస్ట్ ని టీ కాఫీ ఏం తీసుకుంటారని అడగరెందుకు? ఏంటో ఎందుకొచ్చావు అని అడుగుతున్నారు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఈ ఇంట్లో మర్యాదస్తులకి మాత్రమే మర్యాద లభిస్తుంది, నీలాంటి నేరస్తులకి కాదు. నేనేం జైలు నుంచి రాలేదే. చాలా ఆపు. ముక్కు పచ్చలారని పసిపిల్లల్ని కిడ్నాప్ చేయిస్తావా? నువ్వు ఆడదానివేనా? బిడ్డ దూరమైతే ఆ తల్లి పడే బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదా? అయ్యయ్యో, మీరు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నారు శారదాదేవి గారు. బాబుని నేను కిడ్నాప్ చేయలేదు, కిడ్నాపర్స్ నుంచి తీసుకెళ్లాను అంతే. మరి మీ అబ్బాయిని టెన్షన్ పెట్టి తమాషా చూడాలి అంటే ఆ మాత్రం హడావిడి చెయ్యాలి కదండి. స్టాప్ దిస్ నాన్సెన్స్. మా ఇంటికే వచ్చి మా ముందే మా దాదాని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. హౌ డేర్ యూ! వెయిట్ నీరజ్. హలో అను, ఎవరు వెళ్ళంతా అని చూస్తున్నావా? నీ భర్తని, అదే ఆర్యవర్ధన్ని మర్డర్ చేయడానికి నేను అరేంజ్ చేసిన ప్రొఫెషనల్ కిల్లర్స్ ఈ రాత్రికే స్పాట్ పెట్టారు. ఎలా రక్షించుకుంటావో పాపం, వెళ్ళి రక్షించుకో. పోలీసులకు ఫోన్ చేద్దాం. డిలీట్ చేసేసింది. ఇప్పుడెలా? నేను వెంటనే ఆర్య సార్ దగ్గరికి వెళ్ళాలి. ఎలాగైనా వెళ్ళాలి. అను, ఏంటి ఎక్కడికి? రా పడుకుందాం. నేను అర్జెంటుగా ఆర్య సార్ దగ్గరికి వెళ్ళాలి. మీరు పాపని చూసుకోండి. అసలు క్యా హువా అను? ఇంత రాత్రి ఎందుకు వెళ్తున్నావు? అబ్బా, మీకు అదంతా తర్వాత చెప్తాను, ఓకేనా? ఏ అను అను రియలీ థ్యాంక్ యూ సో మచ్ భాను. ఆర్య సార్ని కాపాడడానికి దేవుడు నిన్ను పంపించాడనుకుంటా. అయినా అసలు వాళ్ళంతా ఎవరు? చూడబోతే దొంగలా కూడా అనిపించట్లేదు. అవును, కిరాయి గుండాల్లా ఉన్నారు. ఒక్కడు దొరికినా సరే అరెస్ట్ చేయించి నిజం రాబట్టించే వాళ్ళం. అసలు ఎవరు చేశారో ఏంటో తెలిసిపోయి ఉండేది. ఛాయా, ఛాయానే ఈ అటాక్ ప్లాన్ చేసింది. మై గాడ్, ఎంతకు తెగించింది! నీ మీద తనకెందుకింత కక్ష ఆర్యా? అదే తెలుసుకోవాలమ్మా. బాను, హాస్పిటల్కి వెళ్దాం పదా. అయ్యో పర్వాలేదు సార్. పర్లేదేంటి, రక్తం కూడా చాలా పోయింది కదా. దాదా, భానుని హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను. అవును సార్, నేను నీరజ్ తీసుకెళ్తాం. మీరు రిలాక్స్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ బాను. ఏదో అమౌంట్ అవసరం ఉన్నావు కదా నీరజ్? దాదా, నేను చూసుకుంటాను. ఆంటీ, బాబునివ్వండి. టేక్ కేర్ భాను. టేక్ కేర్ సార్. ఈ టైంలో ఎవరు ఆర్యా? ఛాయా అమ్మా.
హలో మిస్టర్ ఆర్యవర్ధన్ గారు, ఎలా ఉన్నారు? చాయ్ లేలో తర్వాత తీసుకుంటానులే అక్క. ఏ పీవోనా? వద్దక్క. ఏంటి చెయ్యి వెనక్కి దాస్తున్నావు? క్యావా చూపించు. ఏం లేదక్క. అరే చూపించు. హే అల్లా, చేతికి కట్టింది అను. క్యా హువా? ఏం లేదక్క, ఏం లేదు. అయ్యో, ఏమైంది? చేతికి దెబ్బేంటాను? అంత పెద్ద కట్టు కట్టారంటే ఎంత పెద్ద దెబ్బ తగిలిందో? ఎలా జరిగింది? బోలో క్యా హువా? రాత్రి ఆర్య సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అక్కడ ఏమైనా జరిగిందా? అవును. తుక్కడ తుక్కడ కైవ కొట్టేస్తా. అసలు ఆర్య సార్ తలుచుకుంటే దాని ఆట కట్టించడం ఎంతసేపు? తెలీదక్క. అలాంటి వాళ్ళని ఆవేశంతో కాదు, ఆలోచనతోనే దెబ్బ కొట్టాలి. వాటెవర్, నువ్వు పిల్లలు ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహా, కాదు కాదు, వీళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. అంతే. అవునను, నెక్స్ట్ ఆర్య సార్ ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇంత జరిగింది కదా, టెండర్ వదిలేస్తారా? లేదు, ఆర్య సార్ ఎప్పుడు వెనకడుగు వేయరు. పైగా ఆ ప్రాజెక్ట్ ఎంతో మంది పేద విద్యార్థులకు సంబంధించింది. అందుకే ఈ గీత దాటి ఆఫీసులోకొచ్చి టెండర్ వేశావంటే ఈ జన్మలో నీ అను పిల్లల్ని మళ్ళీ తిరిగి చూడలేవు. నేను బెదిరిస్తున్నాను అనుకోవద్దు. నా